నా పేరు బాగం గోపాలరావు, మాలమానాడు సభ కార్యదర్శి రాష్ట్రంలో. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే 2000 సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశారు. మానవాదిల మధ్యన ఏబిసిడి 4 తరగతులు విభజించారు. అది 2004 వరకు ఏబిసిడిగా ఒక మాదిగా సమాజంలో విద్యా ఉపాధి రంగాల్లో బాగా వచ్చింది. 2004లో కొంతమంది మానవహార నాయకులు కోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టుకు వెళ్ళటం వల్ల అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు మాదిగల మధ్యన ఎటువంటి కుల డిస్క్రిమినేషన్ లేదు, వివక్షత లేదు, మాదిగలు సోషల్ స్టేటస్ ఒకటే, ఇద్దరు అన్టచబిలిటీసే, వీరిని విడదీయవలసిన అవసరం లేదని ఆయన ఆలోచించారు. అప్పటి నుండి మాదిగలు ఇలా ఏదో ఉద్యమాలు చేయడం అలా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఆగస్టు 1, 2024లో మొన్నటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకి కోర్టులకు సంబంధం లేదు, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబట్టించారు. తెలంగాణ రాష్ట్రానికి, అలాగే అన్ని రాష్ట్రాలకి. ఆ వెసులుబాటు మీద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నాకు రేవంత్ రెడ్డి గారిని దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇద్దరిని విడదీయడం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మనం ఏం చెప్తున్నామంటే 2004లో అప్పటి చంద్రచూడ్ గారు వర్గీకరణ చల్లనేరదని చెప్పారు కదా. మరి చల్లనేరని చెప్పేటోడు 2024లో వీళ్ళేం చెప్తున్నారు, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు. మరి ఇటువంటి వెసులుబాటు ఉంటే అప్పుడు ఎందుకు లేదు? కాబట్టి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లే భిన్నంగా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకే విభిన్న ధ్రువాలుగా ఉంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిని. మొన్న ఈ మధ్యన గవాయి మరొక జడ్జి గారు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారంటే, దళితుల్ని దాడి చేసేటప్పుడు 4-5 ఉండాలట. ఎవరైనా దళితుల మీద కులదోషం చేసేటప్పుడు కానీ, వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు కానీ, ఎవరైనా జనాలు తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ సాక్షులు ఉన్నారు అని చెప్పుకొని ఏమైనా వాళ్ళు దాడి చేస్తారా? దాడి చేయించుకున్నటువంటి దళితులు ఇదిగో మా మీద దాడి చేస్తాడు, ఇదిగో నేను ఒక 4 తీసుకెళ్ళాను కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కట్టండి అని చెప్తారా? అంటే మీరు ఎవరైతే ప్రధాన న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళు చాలా మేధావులని ఈ సమాజం, భారత సమాజం, సుప్రీంకోర్టు న్యాయ జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ మేధావులుగా గుర్తిస్తారు. కానీ మీరు అనుకుంటారు మేము ఏది ఇచ్చినా పర్వాలేదని. కానీ ప్రజలు గమనిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. తప్పైతే మీకు చెప్పలేకపోయినా విమర్శిస్తారు. కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇది న్యాయమా అన్యాయమా ఆలోచన చేయండి. మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఎలా ఉన్నాయంటే ప్రతి జడ్జిమెంట్ వెనక అతలా కుట్ర కనిపిస్తుంది. ప్రతి జడ్జిమెంట్ వెనక అతలా ఎస్సీలు అన్యాయం అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి మీరు ఆ రోజు మీరు ఇచ్చిన జడ్జిమెంటే వీళ్ళేమో వెసులుబాటు చేసుకోవచ్చు, రాష్ట్రాలు చేసుకుంటే మరి కేంద్రం ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, భారత రాజ్యాంగం ఎందుకు, పార్లమెంట్ ఎందుకు? మేమేం చెప్తున్నామంటే మీరు ఒకవేళ వర్గీకరణ చేయవలసిన అవసరం అయితే, నిజంగా మాదిగలు అన్యాయం అయిపోతే, మాదిగలు చదువు లేకపోతే, మాదిగలకు నెట్ క్యాప్ లాంటి సంస్థలు లేకపోతే, మాలలు ఈరోజు జోళ్ళు కుట్టుకుంటున్నారు, ఈరోజు డప్పు కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళు నిజంగా అన్యాయం అయిపోతే చట్టబద్ధంగా వర్గీకరణ చేసుకోండి, పార్లమెంట్ సాక్షిగా వర్గీకరణ చేసుకోండి. అంతేగాని ఏదో రాష్ట్రాలకు, ఇప్పుడు రాష్ట్రాలలో ఉంటాయంటే ఓట్ల కోసం చూస్తారు. చంద్రబాబు నాయుడు కానీ, అక్కడ రేవంత్ రెడ్డి కానీ ఓట్ల కోసం చూస్తారు. ఏ ఒక్క వర్గాన్ని మనం ఫేవర్ కొంటే ఆ వర్గం మాత్రం ఉంటుందని ఆలోచిస్తారు. తొందర ఇంకొక వర్గాన్ని అన్యాయం చేసేస్తారు. కాబట్టి మీరు చట్టబద్ధంగా పార్లమెంట్లో, మెజార్టీ పార్లమెంట్లో కానీ దాన్ని కోరుకున్నట్లయితే మీరు విభజన చేయండి. మరి భారతదేశంలో నార్త్ ఇండియాలో చమర్ కులస్తులే అక్కడ ముఖ్యమంత్రులు చేశారు, అక్కడ కేంద్ర మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. అక్కడ చమర్లు తక్కువ, అంటే పాలలు తక్కువ. మరి ఆ రాష్ట్రాలు వాళ్ళందరూ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు.
వాళ్ళందరూ ఏమంటున్నారంటే మేము ఐకమత్యంగా ఉంటాం అంటున్నారు. అక్కడ పొలాలు ఎక్కువ ఆలయనిపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మాత్రం కృష్ణబాధగా ఏమిటంటే అతను డివైడ్ చేయాలి. ఆయన బీజేపీ ఏజెంట్, ఆయన బీజేపీ ఏజెంట్ కాబట్టి బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఏం చెప్తే అదే చేస్తాడు. ఈ చేస్తున్న నేపథ్యంలో సుమారు 20 సంవత్సరాల నుంచి ఎన్ని బ్యాక్లాగ్ 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే కృష్ణమాత మాట్లాడటం. ఈ రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు జరిగిపోయి ఎంతోమంది దళితులు చంపేస్తుంటే కృష్ణమాతకి మాట్లాడటం. ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయి ఓన్లీ మాదిగా కార్పొరేషన్ పేర్లు పెట్టి చైర్మన్ పెట్టి ₹1 గత జగన్ ప్రభుత్వం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ₹1 ఇవ్వలేదు. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్లో లక్షలాది రూపాయలు ఇతర వర్గాలకి చేసేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో ఒక దళితుడిని హత్య చేస్తే 8 లక్షలండి. దానికి ఎఫ్ఐఆర్ వేసి సాక్షి సీట్ వేసి ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్ అయితే 8 లక్షలు ఇస్తారు. మరి పుణ్యం కోసం ఎంత పురుషార్థం దక్కిందో మనది. ఏదో తిరుపతిలో 6 చనిపోతే వాళ్ళకి 15 లక్షలు ఇచ్చారు. మమ్మల్ని చంపే దాంట్లో ఎస్సీలు చంపే దాంట్లో ఇంటెన్షన్ ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది. ఈ మాలనా కూడా చంపేయాలి రాని దానికేమో నువ్వు ఎఫ్ఐఆర్ వేసి సాక్షి సీట్ వేసి సాక్షులు ఉంటే కేసు ప్రూవ్ అయితే 8 లక్షలు ఇస్తావు. కానీ అక్కడ మాత్రం మామూలుగా ఇచ్చేస్తాను కదా, పుణ్యం కోసం 25 లక్షలు ఇచ్చేస్తున్నావు కదా. మీరు ఆలోచించాలి. ఈ దేశంలో ప్రతి వాడు మేధావి. జయప్రకాశ్ నారాయణ మేధావి, వాడు విఠల మేధావి, పృథ్వీరాజ్ మేధావి, మాట్లాడే ప్రతి వాడు మేధావి. ప్రతి వాడు కూడా అందరూ మేధావులు. మాలలకి ఏం జరుగుతుంది అన్యాయం, మాదిగా ఏం జరుగుతుంది, ఈ వర్గీకరణ వల్ల ఏమైనా మాదిగా లాభం ఉందా? ఈ మాదిగలు మాలలు విడిపోతే ఈ రాష్ట్రంలో ఐకమత్యం పోతే తుదారా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరారో అడుక్కుంటే హక్కులు రావు, పోరాటం తప్ప. మనం పాలకులుగా ఉండాలి, పాలితులుగా కాకూడదు. పాలితులు ఉంటాయి అడుక్కుంటారు, పాలకులుగా ఉంటే వారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ కమ్మలు ఈ రెడ్లు పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయా సామాజిక వర్గాలు ఈరోజు రాజకీయ ఫలాలు అందుకుంటున్నారు. మా డిమాండ్ ఏంటంటే ఒకవేళ మీరు ఎస్సీ వర్గీకరణ చేసినట్లయితే మీరు పార్లమెంటు ద్వారా చర్చ జరిపి మీరు చేయండి. అలాగే మాకు ఈ వర్గీకరణ అవసరాన్ని ముడిపెట్టి ప్రతిదాన్ని మీరు వాయిదాలు వేసేస్తున్నారు. మొన్నే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మేము అధికారంలో రాగానే డిఎస్సి వేస్తామన్నారు. అయినా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. ఈలోగా వర్గీకరణ అవసరం తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు, వర్గీకరణ అయిపోతే మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాడట. అంటే భారతదేశంలో 80% ఉన్నటువంటి బీసీలు, ఓసీలు వీళ్ళందరూ నష్టపోతారు కదా. 15% ఉన్నటువంటి ఎస్సీల కోసం మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్ని వాయిదా వేస్తే వీళ్ళందరూ నష్టపోతారు. కాబట్టి మీరంటే డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి. ఎస్సీ కార్పొరేషన్కి నిధులు ఇచ్చి నిర్వీర్యించకుండా అందరికీ యూనిట్ ఇవ్వాలి. మీరు ఎస్సీల మీద జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ ఈ హత్యలు అత్యాచారాల మీద స్పందించాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేయాలి. కాబట్టి ఇవన్నీ చేస్తే మేము ఏ గవర్నమెంట్ని మేము మనం అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బాగా అన్యాయం జరిగిపోతుంది, ఈ కూటమి వచ్చేది మాకేమో న్యాయం జరిగిపోతుంది. అయితే ఇక్కడ మేము ఆలోచించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ మరో ఇంకొకటి వచ్చినా ఎవరు కూడా ఎస్సీలకి ఏం చేయరని నిర్ధారణ అయిపోయింది. మరొక ఈ భారతదేశంలో ఈ అగ్రవర్ణ పాలకులు ఆర్ఎస్ఎస్, బీజేపీ, సుప్రీంకోర్టులు, ఆ కోర్టులు, ఈ కోర్టులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు వీళ్ళందరూ దళితులు మరొక 75 సంవత్సరాల వెనక పుట్ట జరుగుతుందని ఈ సందర్భం మీకు మనం చేస్తున్నాను.